బండి భగీరథ్కు సిట్ అధికారులు నోటీసులు పంపారు. పోక్సో కేసులో విచారణ రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సిట్ అధికారులు నోటీసులు పంపారు. పోక్సో కేసులో విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, స్టేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం స్టేట్ బషీరాబాద్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి. మధ్యాహ్నం కేసుకు సంబంధించి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వెకేషన్ దాఖలు చేసిన పరిస్థితి. వెకేషన్ బెంచ్ కి సంబంధించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్ లో కూడా చాలా కీలక విషయాలు పేర్కొన్నారు. తను ఎక్కడికి పోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను, తన మీద కొన్ని అంటే నిరాధారమైన ఆధారాలతో సంబంధించి కూడా కేసు నమోదు చేశారంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్న కొన్ని గంటలకే ఇటు ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్తారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎవరు తప్పుంటే వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా ఐపీఎస్ అధికారిని సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికైతే వైపు ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో రేపటి సిట్ విచారణకు సంబంధించి నోటీసు సర్వ్ చేసిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి అయితే కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి 14వ తేదీన దీనికి సంబంధించిన ఆయన పిటిషన్ మీద విచారణ కూడా సాగబోతున్న వేళ ప్రస్తుతం సిట్ అధికారులు ఒకవైపు దర్యాప్తు వేగవంతం చేయబోతున్నారు. అందుకు సంబంధించి బాధితురాళ్ల వద్ద నుంచి మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడుగా ఉన్న భగీరథకు సంబంధించి నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ఆయన రేపు మధ్యాహ్నం స్టేట్ బషీరాబాద్ పిఎస్ లో విచారణకు హాజరవుతారో లేదనేది కూడా సర్వత్రా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఓకే కిరణ్.